Genesis 1st chapter 27th verse. ఆదికాండం మొదటి అధ్యాయం 27వ వచనం. So God created man in his own image. In the image of God created he him. Male and female created he them. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాని వాని సృజించెను. Even Chelli, our sister, little sister, is created in the image of God. మన చెల్లి, చిన్న చెల్లి వీళ్ళందరూ కూడా దేవుని స్వరూపంలోనే సృష్టించబడ్డారు. You know, mummy and all our sisters, all women, they're all created in the image of God. మన తల్లి గాని సహోదరులు గాని అందరూ కూడా దేవుని యొక్క స్వరూపంలోనే సృష్టించబడ్డారు. So men and women, they are created in the image of God, the Bible says. దేవుని వాక్యం చెలవిసినట్లుగా మరి పురుషులు స్త్రీలు అందరూ కూడా దేవుని స్వరూపంలోనే సృష్టించబడ్డారు. And see, third time in the Bible it is said. మరి బైబిల్ గ్రంథంలో మూడోసారి రాయబడినట్లుగా మనం చూస్తుంటున్నాం. Genesis 5th chapter 1st verse. ఆదికాండం 5వ అధ్యాయం మొదటి వచనము. Genesis 5th chapter 1st verse. ఆదికాండము 5వ అధ్యాయం మొదటి వచనము. This is the book of the generations of Adam. In the day that God created man, in the likeness of God made he him. ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేసెను. No, it's 3 times the Bible, the Holy Spirit of God, or God, he has written in the Bible that human beings are created in his image. దేవుని వాక్యంలో రాయబడినట్లుగా అంటే పరిశుద్ధాత్మని యొక్క ప్రేరేపణ ద్వారా లేదా దేవుని ద్వారా మానవాళి మొత్తం కూడా దేవుని స్వరూపంలోనే రాయబడినట్లుగా 3 సార్లు మనం చూస్తుంటున్నాం. And not animals, dogs are not created in God's image, or goats or horses or any other things. All these animals, they are not created in the image of God. మనం చూస్తున్నటువంటి జంతువులు, ఈ కుక్కలు గాని గుర్రాలు గాని ఇలాంటి జంతువులన్నీ, ఈ మేకలు గాని ఇలాంటివన్నీ కూడా దేవుని స్వరూపంలో తయారు చేయబడలేదు. We see birds, we see fishes in the sea, we see so many creatures, but they are not created in the image of God. ఆకాశ పక్షులను చూసినప్పుడు గాని సముద్రంలోని చేపలను చూసినప్పుడు గాని ఇవన్నీ కూడా దేవుని స్వరూపంలో సృష్టించబడలేదు. They are created for us to enjoy them. అవన్నీ కూడా మనం ఆనందించినట్లుగా మన కొరకే దేవుడు తయారు చేశాడు. But we as human beings, కానీ మనమైతే మానవ మాత్రముగా God created us in his image. దేవుడు తన స్వరూపంలోనే మనల్ని సృష్టించాడు. So that's how the Bible clears our doubts. ఆ రీతిగా బైబిల్ గ్రంథం మన యొక్క సందేహాలన్నిటి కూడా నివృత్తి చేస్తుంది. It answers all your problems, all your questions, all your doubts. The Bible has answer. మనకు ఉన్నటువంటి సందేహాలు, అనుమానాలు ఇవన్నిటిని కూడా దేవుని యొక్క గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథం మనకు నివృత్తి చేస్తుంది. This Bible, the devil tried his level best to hide it. మరి సాతానుడైతే ఈ యొక్క వాక్యాన్ని మనం మరుపరచడానికి వాడు సాధ్యమైనంతగా ప్రయత్నం చేస్తున్నాడు. And many times he tried to destroy the original manuscripts. చూస్తే మరి ఆది దినాల్లో మరి రాయబడినటువంటి ఆ మొట్టమొదటి పుస్తకాన్ని కూడా సాతానుడు పాడు చేయడానికి ఎంతో ప్రయత్నించాడు. So much it tried to destroy the Bible, because people are reading the Bible and they are getting reconciled to God, and they are talking with God and God talking to them, and they were saved and they are enjoying their life, and devil was so jealous of human beings. మానవుడు మరి దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా దేవునితో సమాధానపరచబడి దేవునితో మాట్లాడుతున్నాడని, దేవుని రక్షణ పొందాడని, మరి దేవుని గురించి తెలుసుకుంటున్నాడని ఎంతో అసూయతో సాతానుడు దేవుని యొక్క గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథాన్ని పాడు చేయడానికి ఎంతో ప్రయత్నిస్తూ వచ్చాడు. But God protected all those manuscripts very carefully. ఈ యొక్క వచనాలు రాయబడిన పుస్తకాలన్నిటిని కూడా దేవుడు ఎంతో జాగ్రత్తగా భద్రపరిచాడు. In our age, that is in our after that is AD, that is Anno Domini, in this AD also they will try to hide the scriptures. మన కాలంలో కూడా అంటే ఆఫ్టర్ అన్నా డొమిని అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత కూడా ఈ యొక్క వచనాలన్నిటిని, ఈ గ్రంథాన్ని కూడా నాశనం చేయడానికి ఎంతో సాతాను ప్రయత్నించాడు. Christu Shakam. In this our age, the devil tried his level best to keep the holy scriptures away from people. ఈ దినాల్లో కూడా అంటే ఈ క్రీస్తు శకం ఉన్నటువంటి ఈ దినాల్లో కూడా ఈ యొక్క లేఖన భాగాలన్నిటిని కూడా మనుషులకు దూరంగా ఉంచడానికి సాతానుడు ఎంతో ప్రయత్నిస్తారు. He used whom, ఆయన ఎవరిని వాడుకుంటాడో మీకు తెలుసా? He used popes. పోపులను వాడుకుంటాడు. And those popes, what they did is they have taken the holy scriptures
and they kept them very far from the people. ఈ యొక్క పోపులు ఏం చేస్తారంటే ఈ యొక్క లేఖన భాగములన్నిటినీ దేవుని గ్రంథాన్ని తీసుకొని ప్రజలకు దూరంగా ఎక్కడో మూలకు పెట్టేస్తారు. So from nearly from 4th century, you don't see the Bible, the scriptures available to people right from 4th century to 14th century. You don't see the Bible is available to the people. 4వ శతాబ్దం నుండి మరి దాదాపుగా 14వ శతాబ్దం వరకు కూడా పూర్తి బైబిల్ అనేది ప్రజలకు అందుబాటులో లేదు. God's word, you know, Genesis, Exodus, Numbers, Leviticus, Deuteronomy, all those books, and also Saint Matthew, Saint John, all these gospels and epistles, all those wonderful things are hidden and kept away from people. ఈ యొక్క ప్రజలందరి నుండి కూడా అతి శ్రేష్టమైనటువంటి పుస్తకాలైనటువంటి ఆది కాండము, తర్వాత నిర్గమ కాండము, లేవ్య కాండము, ఈ రీతిగా సంఖ్యాకాండం, ద్వితీయోపదేశ కాండము, మరి కొత్త నిబంధనకు వచ్చినట్లయితే మత్తయి సువార్త కానీ యోహాను సువార్త ఇలాంటి మరి పత్రికలన్నీ కూడా ప్రజలకు అందుబాటులో లేకుండా దూరంగా పెట్టేశారు. They are not available to normal people. సాధారణమైనటువంటి ప్రజలందరికీ కూడా ఇవి అందుబాటులో లేకుండా పోయాయి. Only special people, they are available for special people in special places. కొన్ని ప్రత్యేకమైన స్థలాల్లో ప్రత్యేకమైన ప్రజల కొరకు మాత్రమే ఇవి అందుబాటులో ఉండేటివి. And slowly gradually what they have done is they have supplemented the Bible. Means instead of the Bible they have written some other books like other prayers and printed and kept for people. పూర్తి బైబిల్ అందుబాటులోకి తేకుండా బైబిల్ అంతా కూడా ఒక పేపర్ మీద రాసి ఏదో కొన్ని వచనాలు రాసేసి వాటన్నిటిని కూడా ప్రజలందరికీ ఇచ్చేటువంటి వారు. Their own words, not the scriptural words, their own words they have written and gave to people. ఈ లేఖనాలన్నిటిని ఉన్నట్టుగా రాయకుండా వారి సొంత మాటలు, సొంత ప్రార్థనలు, సొంత పద్ధతులన్నీ రాసి ప్రజలకు ఇచ్చేవాళ్ళు. And in the church or in the temple, the priests, the pope and others, they only used to read those prayers only, that's all. ఆ యొక్క గుళ్ళలో కానీ ఆ ప్రార్థనా స్థలాల్లో కానీ అక్కడ ఉండేటువంటి పోపు అందులో వాళ్ళకి ఇచ్చినటువంటి సప్లిమెంట్లో ఉన్నటువంటి మాటలే ఆ పుస్తకంలో చదివి వాళ్ళని పంపించేసేవారు. And they used to sing some songs and pray those prayers and then they used to send the people away. ఆ యొక్క పాటలు ఏవైతే నిర్ణయించబడ్డాయో పాడేది, తర్వాత ఆ నిర్ణయించబడినటువంటి ఆ మాటలు చదివేది, ప్రజలను వెనక్కి పంపించేసేది. But the whole counsel of God means the Lord's heart, the Lord's words, God's words are not available to people. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు, సంకల్పాలు, దేవుని యొక్క ప్రణాళిక ఈ వాక్యం అంతా కూడా ప్రజలకు అందుబాటులో ఉండేది కాదు. But God raised one person. కానీ దేవుడు ఒక వ్యక్తిని లేపాడు. His name is John Wycliffe. జాన్ విక్లిఫ్ అనేటువంటి ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. John Wycliffe, he started to read the original manuscripts of the Bible. మరి దేవుని యొక్క గ్రంథమైనటువంటి బైబిల్ గురించినటువంటి వాస్తవాలు కలిగి ఉన్న ఆ లేఖనాలన్నీ కూడా తీసి చదవడం ఆరంభించాడు. And he saw wonderful things. చూస్తే అద్భుతకరమైన విషయాలు చూశాడు. He said, by believing in the Lord Jesus Christ, a sinner can be saved. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ఒక పాపి రక్షింపబడగలడు అనే సత్యాన్ని చూశాడు. He read it in book of Romans and book of Galatians. రోమీలో రాసిన పత్రికలు, గలతీలో రాసిన పత్రికలు ఈ విషయాలు చదివాడు. And he wondered. He said, the Holy Bible says this and you people do not tell about these things. బైబిల్ ఈ రీతిగా చెప్తా ఉంది, ఓ పోపులారా మరి ప్రజలకి ఈ విషయాలు ఎందుకు మీరు చెప్పలేదని ప్రశ్నించాడు. So he started to translate the Bible from original manuscripts to English so that all people may read. ఈ యొక్క సహోదరుడు ఏం చేశాడంటే ఆ యొక్క మూల గ్రంథంలో ఉన్నటువంటి సంగతులన్నిటిని కూడా ఇంగ్లీష్ భాషలోనికి తర్జుమా చేస్తూ అందరికి అందుబాటులోకి తీసుకొచ్చాడు. And he used to write with his hands and he used to give them to people, to all the people whoever come across. He used to give them those papers so that read, this is God's word. He used to tell, read, this is God's word. ఆయన ఏం చేశాడంటే తన స్వహస్తాలతో ఆ గ్రంథంలో ఉన్న విషయాలన్నీ ఇంగ్లీష్లోకి తర్జుమా చేసి తనకు అందుబాటులో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇదే దేవుని వాక్యము చదవండి అని చెప్పేసి అందరికి పంచుతూ వచ్చాడు. And so many young people came to him and he has trained them and prepared them and he has sent them all over the places. ఆయన యొద్దకు వచ్చినటువంటి యవనస్తులకు వాక్యాన్ని బోధించి వాళ్ళకు తర్ఫీదునిచ్చి వారికి అన్ని నేర్పించి ఈ యొక్క ప్రపంచంలోకి మరి దేవుని యొక్క వాక్యం చెప్పడానికి పంపిస్తూ వచ్చాడు. And you know what the Pope has done? ఆ పోపు ఏం చేశారు మీకు తెలుసా? They tried to kill him. వారు ఆయనను చంపడానికి ప్రయత్నించారు. They tried to insult him. ఆయనను అవమానపరచడానికి They ప్రయత్నించారు. tried to excommunicate him. ఆయనను సమాజంలో నుంచి వెలివేయడానికి ప్రయత్నించారు. They tried their level best to trouble him.
పూర్తిగా వారి సామర్థ్యాలన్నీ ఉపయోగించి ఆయనను శ్రమ పెట్టడానికి ప్రయత్నించారు. And finally, poor man, because there is no help from anyone, he finally, with stroke, he died with stroke. వారు పెట్టినటువంటి ఆ బహు శ్రమలు బట్టి ఈయన పేదవాడు కనుక ఏం చేయలేని పరిస్థితిలో మరి తన హార్ట్ అటాక్ వచ్చి ఆ స్ట్రోక్ వచ్చేసి ఆ పక్షవాతం వచ్చేసి చనిపోయాడు. And then they were so angry with him. చూస్తే వాళ్ళు ఎంతో కోపంగా ఉన్నారు ఈయన విషయంలో. Even after death also they were very angry. ఆయన చనిపోయిన తర్వాత కూడా ఎంతో కోపంగా ఉన్నారు. And after him God raised another person. ఆయన తర్వాత మరొక వ్యక్తిని దేవుడు లేపుతూ వచ్చాడు. His name is William Tyndale. ఆయన పేరే విలియం టిండేల్. This man, young man, he read the scripture, original scriptures, and he read the manuscripts of John Wycliffe, and he started to translate the Bible in more detail with more clarity. చూస్తే ఈ సహోదరుడు విలియం టిండేల్ ఏం చేశాడంటే ముందు సహోదరుడు మరి ఆ విక్లిఫ్ రాసినటువంటి ఆ విషయాలన్నిటిని కూడా చాలా క్షుణ్ణంగా చదివి ఆ మూల సంగతులన్నిటిని కూడా మరలా ఎంతో వివరంగా స్పష్టంగా మరలా పేపర్ల మీద రాసి అందరికీ పంచుతూ వచ్చాడు. He has gone to the original manuscripts. He prayed and he tried, he traveled lot and gone here and there, got the original manuscripts of the Bible and he translated very carefully. చూస్తే దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి ఆ వాస్తవికమైన సంగతులన్నిటినీ ఆ మూల గ్రంథంలో ఉన్న విషయాలన్నిటిని కూడా ఎంతో క్షుణ్ణంగా చదివి జాగ్రత్తగా తర్జుమా చేసి ఎంతో ప్రయాసపడి ఆయా చోట్లకు వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ వచ్చాడు. Meanwhile, before William Tyndale, God raised Martin Luther, a young man from Germany, when he was reading the Bible in the library, when he saw that a sinner can be saved by the grace of God, when he read that, his eyes were enlightened and he saw the Holy Bible and he wrote so many things, nearly 98 points, what this Pope is teaching, but what the Bible is teaching, what God is saying, what Pope is saying. He has written those 98 things, all points, and written and put it on the door, on the gate of the church. చూస్తే మరి విలియం టిండేల్ కంటే ముందుగా ఒక సహోదరుడు వచ్చాడు జర్మనీ నుండి. ఆయన పేరే మార్టిన్ లూథర్. ఆయన ఏం చేశాడంటే వారి యొక్క లైబ్రరీలో బైబిల్ గ్రంథాన్ని తీసుకొని చదువుతూ వచ్చాడు. అందులో చదువుతున్నప్పుడు ఆయన గ్రహించింది ఏంటి అంటే దేవుని కృపను బట్టి ఒక పాపి రక్షించబలగలడు అనేటువంటి సత్యాన్ని చదివి ఆ రీతిగా బైబిల్లో ఉన్నటువంటి సత్యాలన్నీ క్షుణ్ణంగా చదివి పోపు ఏం చెప్తున్నాడు, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉంది, ఇలా క్షుణ్ణంగా అన్నీ కూడా పరిశీలించి దాదాపు 98% కంటే ఎక్కువ కూడా సత్యాలు బైబిల్ సత్యాలన్నిటిని కూడా చదివి ఆ చర్చి యొక్క గుమ్మం మీద అవన్నీ కూడా రాస్తూ వచ్చాడు. And yes, so that people may come and read it. ప్రజలందరూ వచ్చి ఆ గుమ్మముల మీద రాయబడినటువంటి బైబిల్ సత్యాలను చదివినట్లుగా క్షుణ్ణంగా క్లుప్తీకరించి రాస్తూ వచ్చాడు. Not only that, Martin Luther has translated all the Bible into German language. అంతేకాదు సహోదరుడు మార్టిన్ లూథర్ ఏం చేశాడంటే ఈ యొక్క బైబిల్ అంతటిని కూడా జర్మనీ లాంగ్వేజ్ లోకి తర్జుమా చేశాడు. Printed and published and given to people. అవన్నిటిని కూడా ముద్రించి ప్రజలందరికీ కూడా పంచిపెడుతూ వచ్చాడు. But in UK, in England, William Tyndale was harassed and troubled and tortured. చూస్తే మరి సహోదరుడు విలియం టిండేల్ ఈ యొక్క ఇంగ్లాండ్ దేశంలో ఆయన ఎంతో మరి వేదనకు గురి చేయబడి తర్వాత తిరిగి చంపబడుతూ వచ్చాడు. And he fled from UK to Germany. తర్వాత ఆయన ఇక యూకే నుంచి పారిపోయి జర్మనీకి వచ్చేసాడు. And he was there in Germany translating all the Bible. జర్మనీలో మొత్తం పూర్తి బైబిల్ ఆయన తర్జుమా చేస్తూ వచ్చాడు. And somehow he translated all the Bible, printed and prepared Bible as book, and he sent it to UK. Through so many methods, he sent all the printed, published Bibles, Bible books sent all over UK. చూస్తే పూర్తి బైబిల్ని తర్జుమా చేసిన తర్వాత ఒక దగ్గర సమకూర్చి పూర్తి బైబిల్ ఆయన ముద్రించడం జరుగుతూ వచ్చింది. ఇలా ముద్రించినటువంటి బైబిల్ పుస్తకాలను పూర్తి బైబిల్ని ఆయా రకాల పద్ధతుల ద్వారా మరి ఇంగ్లాండ్ దేశం మొత్తానికి కూడా యూకేకి మొత్తం కూడా ఆయన మరి పంపిస్తూ వచ్చాడు. At that time there was no printing press. ఆ దినాల్లో మనకి ఈ ముద్రణ యంత్రాంగం లేదు. But there was a believer. His name is John Gutenberg. జాన్ గుటెన్బర్గ్ అనేటువంటి ఒక విశ్వాస దినాలు ఉండేవాడు. He was praying, Lord,
teach us, help us how to make many copies of this Bible. దేవా ఈ యొక్క బైబిల్ కాపీలను మరి ఎట్లా ఎక్కువగా మరి మేము ప్రింటింగ్ చేయాలో దయచేసి మాకు బోధించి నడిపించడానికి ప్రార్థన చేస్తూ వచ్చేవాడు. And God taught him. He prepared a printing machine. పూర్తిగా ముద్రణ యంత్రాన్ని తయారు చేయడానికి దేవుడే ఆ సహోదరునికి నేర్పిస్తూ వచ్చాడు. John Gutenberg is the first man who invented the printing machine. జాన్ గూటన్బర్గ్ అనేటువంటి ఈ వ్యక్తి మొట్టమొదటగా ముద్రణ యంత్రాన్ని కనుక్కున్నటువంటి వ్యక్తి. To print the Bible, not the newspapers, not the magazines, to print the Holy Bible, the first printing machine was invented. ఈ యొక్క వార్తాపత్రికలను కానీ ఈ యొక్క సంచికలు అంటే మ్యాగజైన్స్ని కానీ అది ప్రింట్ చేయడానికి ఆయన ప్రింటింగ్ మెషిన్ తయారు చేయలేదు, కానీ బైబిల్ను ముద్రించడానికి ప్రార్థించి ఆయన ఈ యొక్క ముద్రణ యంత్రాన్ని ప్రింటింగ్ ప్రెస్ని తయారు చేశాడు. And taking his help, they have printed lots of Bibles in German language and also in English. వారు అంటే సహోదరుడు మరి విలియం టెండర్ జాన్ గుటన్బర్గ్ యొక్క సహాయం తీసుకొని జర్మనీ భాషలోనికి మరియు ఇంగ్లీష్ భాషలోనికి చాలా బైబిల్లను వారు ప్రింట్ చేస్తూ వచ్చారు. And so many Bibles people were reading in UK, in London, in all the places. మరి బైబిల్ గ్రంథాలన్నిటిని కూడా ప్రజలు తీసుకొని ఆ లండన్లో యూకేలో ప్రజలందరూ కూడా చదువుతూ వచ్చారు. And they were praying and they were repenting of their sins and believing in the Lord Jesus Christ. ఈ వాక్యాలు చదివినప్పుడు వాళ్ళు ప్రార్థిస్తూ దేవుని యొద్ద పశ్చాత్తాపడుతూ వారి పాపాలను ఒప్పుకొని రక్షించబడ్డారు. They were leaving the drunkenness, they were leaving adultery, all kinds of evil, all kinds of evil they were shunning, and they were totally removing from their lives, confessing before the Lord, and they were becoming holy saints of God all over UK, in London, all over the places. UK తర్వాత లండన్ ఆ తదితర ప్రాంతాలన్నింటిలో కూడా ప్రజలు దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా ఈ తాగుబోతు తనం నుండి వ్యభిచారం నుండి అదే రీతిగా దేవునికి ఇష్టంగా అనేటువంటి పాపాలన్నిటి నుంచి కూడా వారు విడిపించబడి పశ్చాత్తాపడి రక్షణ పొంది దేవుని పరిశుద్ధులుగా వాళ్ళు అవుతూ వచ్చారు. So this Pope, you know what he did? ఈ పోప్ ఏం చేశాడు మీకు తెలుసా? Where from these Bibles are coming here? ఇక్కడికి ఈ బైబిల్ గ్రంథాలు ఎక్కడి నుండి వస్తున్నాయి? Who is that fellow? Where he has gone? Where is he hiding? ఆ వ్యక్తి ఎక్కడ దాచుకున్నాడు, ఎక్కడున్నాడు అని అడుగుతున్నాడు. Then one priest, he came to Pope and said, I will disguise myself and I will go and catch him. Will you help me? ఒక వ్యక్తి ఈ పోప్ కింద ఉండే ఒక మరి ప్రీస్ట్ ఏం చేశాడంటే ఆయన దగ్గరికి వచ్చి మరి నాకు మీరు అనుమతిస్తే ఆ వ్యక్తి ఎక్కడున్నాడో నేను వెతికి పట్టుకుంటాను, నన్ను పంపించండి అన్నాడు. Then Pope said, okay, take money and go and search for him. మరి డబ్బు తీసుకో వెళ్ళు, ఆయన ఎక్కడున్నాడో వెతుకు అని అన్నాడు. Then this fellow disguised himself. ఆ వ్యక్తి ఏం చేశాడంటే పూర్తిగా తాను ఆరతిగా సిద్ధపరచుకొని వెళ్ళిపోయాడు. And he finally found William Tyndale. చివరికి విలియం టిండల్ ఎక్కడున్నాడో కనుక్కున్నాడు. And he said, William Tyndale, you're my friend, I am also like you, I also want Bible, but everybody should read, so I will come and help you. Please tell me where you are. విలియం టిండల్ ఎక్కడున్నావు, నేను నీ స్నేహితుడిని, నీ వంటి వాడనే, నాకు కూడా బైబిల్ కావాలా, ఎక్కడున్నావో చెప్పు అని పలుకుతూ వచ్చాడు. I will come and help you. నేను వచ్చి నీకు సహాయం చేస్తానన్నాడు. We can print more Bibles. మనం కలిసి ఎక్కువ బైబిల్ ప్రింట్ చేయొచ్చు అన్నాడు. And we can send all over the world. ఆ తర్వాత అలా ప్రింట్ చేయడం ద్వారా ప్రపంచంలో ఇంకెక్కువ మందికి పంపొచ్చు. And William Tyndale believed in that man. ఆ వ్యక్తిని విలియం టిండల్ నమ్మాడు. And he said, okay, I'm here in so and so place, please come. నేను పలానా స్థలంలో ఉన్నాను, ఓకే నువ్వు వచ్చేసేయ్, దయచేసి రమ్మని అన్నాడు. In Germany, in so and so place, I'm here. జర్మనీలో ఈ ప్రాంతంలో ఉన్నానని చెప్పాడు. Then he took soldiers. అప్పుడు ఆయన సైనికులను తీసుకొని పోలీసులను తీసుకొని he went there. అక్కడికి వెళ్ళిపోయి he arrested William Tyndale. విలియం టిండల్ని అరెస్ట్ చేశారు. And brought him to UK. ఆయనను తిరిగి యూకేకి తీసుకొచ్చారు. And Pope counted him as criminal. పోప్ ఏమన్నాడంటే ఈయన ఒక మరి క్రిమినల్ అని చెప్పేసి, నేరస్తుడు అని చెప్పేసి ఆయన తీర్పు తీర్చాడు. ఫస్ట్ క్లాస్ క్రిమినల్. ఆయన మరి గొప్ప నేరస్తుడు అని చెప్పేసి తీర్పు తీర్చాడు. And he must be burned to stake. చూస్తే ఆయన పూర్తిగా కాల్చివేయబడాలని తీర్పిచ్చాడు. He should not be killed, he should be burnt alive. ఆయన మరి చంపబడడం కాదు కానీ సజీవుడిగా ఆయనను దహనం చేయాలని చెప్పాడు. He commanded the king in UK, you burn him to the stake. చూస్తే ఆ యొక్క యూకే రాజుకు ఈ పోపు చెప్తూ వచ్చాడు, ఆయన సజీవుడిగా ఉన్నప్పుడు ఆయన దహనం చేయాలని చెప్పాడు. So they brought him bound, hands and legs were bound. పూర్తిగా ఆయన చేతులు కాళ్ళు కట్టేసి and they prepared a big pole. ఒక పెద్ద స్తంభాన్ని నిలబెట్టి and they put all sticks there. దాని కింద అన్ని కట్టెలన్నీ వేసి and they tied William Tyndale to the Pope.
to the pole. ఆ యొక్క స్తంభానికి విలియం టెండల్ని కట్టేసి And they have put all the grass and all the sticks, everything there under him. ఆ కట్టి వేయబడిన తర్వాత ఆయన కింద ఈ కట్టెలు గడ్డి అంతా కూడా వేసేశారు. And then they were about to lit the fire. ఇక వాళ్ళు అగ్గిపుల్ల గీసి దాని మీద వేయాల. And William Tyndale was, the flames were engulfing him. చూస్తే ఆ యొక్క అగ్ని జ్వాలలు అనేటువంటి ఆయన వైపు వస్తా వచ్చినాయి. And he was praying and he was saying, "Oh Lord, open the eyes of the king of UK. Oh Lord, open the eyes of the king of England. Oh Lord, open the eyes of the king of England." And then he joyfully died and went away to be with the Lord. ఆయన ఆ రీతిగా కాల్చబడుతున్న సమయంలో ఆయన ఒక ప్రార్థన చేస్తూ దేవునితో ఈ విధంగా మనవి చేసుకున్నాడు. దేవా, ఈ యూకే రాజు యొక్క కన్నులు తెరువు, ఈ యూకే రాజు యొక్క కన్నులు తెరువు అని ఇలా పలుమార్లు పలికి ఎంతో సంతోషంగా ఆయన ప్రభుతో ఉండడానికి కొనుపోబడ్డాడు. Joyfully he went away to be with the Lord. ఎంతో ఆనందంతో ప్రభు యొద్దకు ఉండడానికి వెళ్ళిపోయాడు. Then king, when he came to know this prayer, then he started to think the value, the preciousness of the Bible, Holy Bible. ఎప్పుడైతే రాజు మరి విలియం టిండేల్ పలికిన మాటలు విన్నాడో మరి దేవుని గ్రంథం యొక్క ప్రశస్తతను ప్రాముఖ్యతను గ్రహించడం మొదలుపెట్టాడు. Because John Wycliffe, he labored, he worked, and he tried, and he brought the Bible into light. చూస్తే మరి మొట్టమొదటిగా జాన్ విక్లిఫ్ ఆ బైబిల్ గ్రంథాన్ని వెలుగులోకి తేవడానికి ఎంతో ప్రయత్నించి దాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు. Many families are blessed, many young people are blessed, nations are blessed because of John Wycliffe and because of the Bible. జాన్ విక్లిఫ్ తెచ్చినటువంటి ఆ బైబిల్ గ్రంథాన్ని బట్టి ఎన్నో కుటుంబాలు, ఎంతో మంది యవనస్తులు, ఎంతో మంది ప్రజలు మేలు పొందారు. And now because of William Tyndale, many countries are changed because of the Holy Bible. విలియం టిండేల్ బట్టి అనేక దేశాలు తాను తయారు చేసినటువంటి బైబిల్ ద్వారా ఎంతో మంది మేలు పొందారు. So he himself ordered that officially a Bible should be printed in England. ఇంగ్లాండ్లో తానే స్వయంగా అధికారయుక్తంగా మరి బైబిల్ను ప్రింట్ చేయండి అని ప్రకటన జారీ చేశాడు. That king's name is King James. ఆయన పేరే, ఆ రాజు పేరే కింగ్ జేమ్స్. On his name only KJV has come. ఆయన పేరును బట్టే కేజేవి బైబిల్ మనము కలిగి ఉన్నాం. So what we see is why they died joyfully for the Bible. ఎందుకు వారు బైబిల్ కొరకు అంత సంతోషంగా మరణాన్ని కోరుకున్నారు? Even in the Old Testament, Jeremiah and Ezekiel and Daniel and many prophets, they were joyfully, they whatever the Lord has told them, they have written and they paid the price. మన పాత నిబంధనలో కూడా చూసినట్లయితే ఇర్మియా కానీ, దానియేలు కానీ, హెజ్కేల్ కానీ ఇలాంటి వారందరూ కూడా దేవుడు ఏదైతే చెప్పాడో ఆ వచనాలన్నిటిని కూడా, మాటలన్నిటిని కూడా ఎంతో సంతోషంతో వారు లిఖించి మరి దేవుని కొరకు ఎంతో క్రయం చెల్లించారు. And Isaiah the prophet is very special in that. ఆ గుంపులో మనం చూస్తే ప్రవక్త అయినటువంటి యెషయా ఎంతో ప్రత్యేకమైనటువంటి వాడు. Because he wrote about Lord Jesus' birth on this earth in the virgin's womb. మరి కన్యక గర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు పుడతారనేటువంటి ఆ ప్రవచనాలన్నిటిని కూడా ఆయన లిఖించి పెట్టాడు. And Lord Jesus' death on the cross in 53rd chapter of Isaiah. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణం ఎలా ఉంటుందనేటువంటి సంగతులన్నీ కూడా ఆయన రాయించి పెట్టాడు. Just by seeing in the vision what the Lord has revealed in the vision, he wrote all those things. ఆ యొక్క దర్శనంలో దేవుడు ఏదైతే బయలుపరిచాడో వాటన్నిటిని కూడా ఆయన రాసి పెడుతూ వచ్చాడు. And kings were very angry with the prophet Isaiah. యెషయా ప్రవక్తను బట్టి అప్పుడున్నటువంటి రాజు ఎంతో కోపగించుకున్నాడు. He got so wild with prophet Isaiah. చూస్తే ఎంతో క్రూరంగా యెషయా విషయంలో ప్రవర్తిస్తూ వచ్చాడు. Isaiah was arrested. యెషయా మరి అరెస్ట్ చేయబడ్డాడు. And he was cut in pieces with saw. చూస్తే రంపము చేత ముక్కలు ముక్కలుగా కోయబడ్డాడు. But Isaiah joyfully died. చూస్తే యెషయా మాత్రము ఎంతో ఆనందంతో చనిపోయాడు. Before killing, they have asked him, ఆయనను చంపక ముందు వారు అడుగుతూ వచ్చారు, is it really God's word? ఇది నిజంగా దేవుని వాక్యమేనా? Have you seen it? నువ్వు దీన్ని చూసావా? Do you know it? ఇది మీకు తెలుసా? Yes, prophet Isaiah says, as the Lord has revealed it, as in the vision, I have seen all these things, and I have not added anything or removed anything. I have written as it is spoken by the Lord, and therefore I am gladly dying for my God. అందుకనే అప్పుడు ఎంతో ధైర్యంతో యెషయా ప్రవక్త సెలవిచ్చాడు, ఆ దర్శనములో ఏదైతే దేవుడు సెలవిచ్చాడో అదంతా కూడా మరి ఖచ్చితంగా ఉన్నట్లుగా రాయించి పెట్టాను, ఏది కలపలేదు, ఏది తీసివేయలేదు, ఇది దేవుని యొక్క వాక్యం అనేటువంటి ఆ సత్యాన్ని ఎంతో ధైర్యంగా వాళ్ళకి ప్రకటిస్తూ వచ్చాడు యెషయా ప్రవక్త. Why all these people they labored so much? Why they labored so much? ఎందుకు ఈ వ్యక్తులందరూ కూడా
ఈ గొప్ప గొప్ప దైవజనులందరూ కూడా దేవుని యొక్క వాక్య విషయంలో ఎందుకు శ్రమపడ్డారు? Today, if we have this holy copy in my hand, it is because of those men of God. They have paid price, they have shed the blood, they have given their lives, they were burnt to stake, and therefore today I have this precious copy of the Holy Bible. ఈ యొక్క ప్రశస్తమైనటువంటి బైబిల్, ఈ యొక్క గ్రంథాన్ని మనం కలిగి ఉన్నామనంటే ఆ దైవజనుల యొక్క ప్రేమ ప్రయాసనే, వారు వారి జీవితాలను అర్పించుకున్నారు, క్రయం చెల్లించారు, చివరికి వారు కాల్చబడుతూ వచ్చారు, రంపం చేత కోయబడుతూ వచ్చారు. వారందరి ప్రయాసనే ఇది నాన్న ఈ ప్రశస్తమైనటువంటి దేవుని గ్రంథం. See what the Bible says about the Bible. ఈ యొక్క బైబిల్ గ్రంథము దేవుని యొక్క వాక్యం గురించి ఏం చెప్తుందో మనం చూస్తున్నాం. See book of Jeremiah 29, first card. మొట్టమొదటి మనం చూస్తే ఇర్మియా గ్రంథము, మొట్టమొదటి మన పటంలో చూస్తాము ఇర్మియా గ్రంథము. First card Jeremiah 23:29. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 29వ వచనంలో ఈ మొట్టమొదటి ఈ పిక్చర్, ఈ పటాన్ని మనం చూస్తుంటున్నాం. Here we see the word of God as hammer. ఇక్కడ చూస్తే దేవుని యొక్క వాక్యం అనేది మరి సుత్తెలాగా ఉన్నట్టుగా చూస్తున్నాం. 29th verse. 29వ వచనం, Second portion. రెండవ భాగము. Like a hammer that breaketh the rock in pieces. బండను బద్దలు చేయు సుత్తె వంటిది కాదా? The Bible is like a hammer. దేవుని యొక్క వాక్యము సుత్తె లాంటిది. People who do sin, people who do live in immoral life, people who steal and cheat, and the Bible breaks their hearts, and once their hearts are broken, they cry aloud, they cry and pray, "Oh Lord, I'm a sinner, have mercy upon me." ఎవరైతే పాపం చేస్తారో, ఎవరైతే అక్రమ జీవితం జీవిస్తున్నారో, ఎవరైతే దొంగలిస్తున్నారో, ఎవరైతే అబద్ధాలాడుతున్నారో, వీరందరికీ కూడా దేవుని వాక్యం ఎట్లుందంటే సుత్తెలాగా ఉంది. ఎప్పుడైతే ఈ వాక్యమైన సుత్తెతో వాళ్ళని కొడతామో వాళ్ళు అప్పుడు మొర పెడతారు, దేవా మేము పాపులము, మమ్మల్ని క్షమించు, కరుణించు, కాపాడని ప్రార్థన చేస్తారు. Just the reading of the word of God, it works like a hammer. ఈ యొక్క వాక్యాన్ని చదవడము దేవుని యొక్క సుత్తెతో కొట్టినట్లుగా ఉంటుంది మనకి. Even a most wicked, most evil, cruel people, when they heard the word of God, they are broken into shivers and they start to cry out for mercy. ఎంతో ఘోరమైనటువంటి పాపాత్ములు కూడా, క్రూరమైన వారు కూడా దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పుడు ఆ యొక్క వాక్యము బట్టి వారు మరి మేము పాపులము అని వారు మొరపెడుతూ వచ్చారు. So the first thing, important thing, why those people they gave their lives is for the Bible is because the Bible is like a hammer. It breaks the most sinful, hardest heart. మొట్టమొదటిగా మరి ఆనాడు ఆ దైవజనులు ఈ యొక్క వాక్య విషయంలో ఎందుకు అంత క్రయం చెల్లించారు అని అంటే దేవుని యొక్క వాక్యం సుత్త వంటిది కాబట్టి, అది అనేకులను మరి వారి పాప జీవితం నుంచి బయటకు తీసుకొస్తుంది కాబట్టి వాళ్ళు ప్రయాసపడుతూ వచ్చారు. Even today, many people in India, in America, in UK, all over the world, in China, reading the Bible, the hardest, most stubborn, evil, stone-like people, they are converted. చూస్తే ఈ దినాల్లో కూడా భారతదేశంలో, చైనాలో, అమెరికాలో, ఇలా ప్రపంచమంతా కూడా అనేక మంది మరి దేవుని యొక్క వాక్య విషయంలో మరి ప్రయాసపడుతూ మరి ఇలాంటి క్రూరమైనటువంటి, మూర్ఖమైనటువంటి, మెడవంచని జనాంగం మధ్య వారి యొక్క వాక్యాన్ని ప్రకటిస్తుంటున్నారు. God's word, it is like a hammer. దేవుని యొక్క వాక్యము సుత్తె వంటిది. We should not do anything. Simply give a copy of the Bible or read a scripture or tell a scripture. That's all. The word of God will have its impact on them. మనం ఏం చేయాల్సిన పని లేదు. కేవలం మనం చేయాల్సింది ఏంటి అంటే దేవుని యొక్క వాక్యము ముద్రించబడిన పత్రిక ఇవ్వడము, దేవుని యొక్క వాక్యం చదవడము, దేవుని లేఖనాలను చెప్పడం ద్వారా దేవుని వాక్యము తన పని తాను చేసుకుపోతుంది. And we must also read every day, morning and evening. మనం కూడా ప్రతి దినము ఉదయ సాయంకాలాలు ఈ యొక్క వాక్యాన్ని చదవాలి. Without fail we must read God's word. తప్పిపోకుండా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదవాలి. Because it is like a hammer. Wherever sin hardens our hearts, there the Bible, the word of God, it breaks into shivers and it reveals our wickedness, our sin, our evil, our defilement. దేవుని యొక్క వాక్యము సుత్త వంటిది కాబట్టి ఈ పాపం వలన మన హృదయం ఎక్కడైతే కఠినమైపోతుందో అక్కడ ఈ యొక్క వాక్యం సుత్తెలాగా పనిచేసి ఆ కఠినమైన హృదయాన్ని ముక్కలు చేసి దేవుని యొక్క సత్యాన్ని ఎరుగునట్లుగా మనం ప్రార్థించేవారుగా ఈ యొక్క వాక్యం మనల్ని చేస్తుంది. And second thing, రెండవదిగా please see same verse, ఈ యొక్క ఇదే వచనాన్ని మనం చూస్తున్నాము. Jeremiah 23rd chapter, ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయంలో 29th verse. 29వ వచనం, He is not my word like as a fire. నా మాట అగ్ని వంటిది కాదా? The word of God is like fire. దేవుని యొక్క వాక్యము అగ్ని వంటిది. It burns away all the chaff, all the dirt
from our hearts. మన హృదయాల్లో ఉన్నటువంటి పనికి మాలిన చెత్త అంతటిని మురికి అంతటిని కూడా ఈ అగ్ని కాల్చివేస్తుంది. See, in those days, in the time of Jeremiah, there was lot of chaff, lot of dirt in the temple. No, means chaff and dirt means all man-made things, man-made ordinances, man-created ordinances were replaced by God's word. ఆ దినాల్లో అంటే ఇర్మియా దినాల్లో దేవుని యొక్క మందిరంలో ఈ యొక్క చెత్త మురికి అంతా ఉన్నాయి. చెత్త మురికి అంటే ఏంటంటే మానవులు కల్పించినటువంటి పద్ధతులు, మానవులు పెట్టినటువంటి ఆ రకాలైన విషయాలన్నిటిని కూడా మరి ఈ యొక్క వాక్యం అనేది కాల్చివేస్తూ వచ్చింది. In the temple they replaced the Bible, they have removed the Bible. ఈ యొక్క దేవుని యొక్క ఆలయంలో వాక్యాన్ని వారు తీసేశారు. They have substituted with man-made traditions and man-made systems. వారందరూ కూడా దేవుని యొక్క వాక్యం అంటే బైబిల్ గ్రంథాన్ని తీసివేసి మానవ కల్పిత పద్ధతులన్నిటిని కూడా ఆచార వ్యవహారాలన్నీ కూడా మందిరంలో తీసుకొచ్చి Brought పెట్టారు. idolatry, brought evil traditions and evil superstitions. ఇవన్నీ కూడా అంటే దేవుని యొక్క వాక్యాన్ని తీసివేసి విగ్రహారాధనను ఈ యొక్క మానవుని యొక్క కల్పించిన పద్ధతులన్నిటిని ఆ విధి విధానాలన్నిటిని కూడా తీసుకొచ్చి దేవుని ఇంట్లో పెట్టారు. But Jeremiah was proclaiming the word of the Lord. కానీ ఇర్మియా మాత్రము దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ వచ్చాడు. As he was proclaiming, it was like a fire. ఆయన ఈ యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు అది అగ్నిలాగా పనిచేస్తూ వచ్చింది. It was burning their chaff, it is burning their traditions, rituals and superstitions. వారి జీవితాల్లో ఉన్నటువంటి ఈ చెత్త, ఈ యొక్క ఆచార వ్యవహారాలు, పద్ధతులు, ఈ యొక్క మానవ కల్పితమైనటువంటి విషయాలన్నిటిని కూడా దేవుని యొక్క వాక్యం కాల్చివేస్తూ వచ్చింది. This is the power of the word of God. ఇది దేవుని యొక్క శక్తి. And we see next card, that is second card. రెండవ పటం మనం చూస్తాము. Please see, Bible is compared to lamp. దేవుని యొక్క వాక్యం అనేది వెలుగుతో ఆ దీపంతో పోల్చబడింది. 119th Psalm 105th verse. 119వ కీర్తన 105వ వచనం. 119th Psalm 119వ కీర్తన 105th verse. 105వ వచనం. 105th verse. 105వ వచనము. 119th Psalm 105th verse. 119వ కీర్తన 105వ వచనం. Thy word is a lamp unto my feet and a light unto my path. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. You know, in India, before some 50 years back, there was no street lights in India. మరి మన భారతదేశంలో చూసినట్లయితే 50 సంవత్సరాల క్రితము వీధి దీపాలు లేవు. And there are so many snakes. చాలా పాములు వచ్చేవి. Many cobras, many, Russell vipers, they were there around our house. ఆ యొక్క కోబ్రా పాములు, తర్వాత ఈ రక్త పింజరలు, ఇలాంటి రకరకాల విషసర్పాలు వచ్చేవి. And where is the way to go out? ఎట్లా మరి బయటికి వెళ్ళే మార్గం ఏది? So we used to take a lamp, a lantern. వాళ్ళు ఒక లాంతర్ తీసుకొని బయటికి వెళ్ళేవారు. A lamp, a small lamp. చిన్న దీపము అది పట్టుకొని And when బయటికి we వెళ్ళేవారు. put the light, వాళ్ళు అందులో దీపం వెలిగించి, when we put the lamp, ఆ దీపం వెలిగించి immediately you can see snakes running away. వాళ్ళు దీపం వెలిగించగానే ఆ వెలుగులో పాములని పారిపోతున్నట్లుగా చూసేవారు. You can see, because those snakes running away into darkness. ఆ రీతిగా వెలుగు వచ్చినప్పుడు ఆ యొక్క ఆ చీకటిలోకి పాములను పారిపోతూ వచ్చేవి. Even the scorpions and snakes and many most harmful, most poisonous things. ఎంతో విషపూరితమైనటువంటి ఈ యొక్క కోబ్రా లాంటి పాములన్నీ కూడా పారిపోయేవి. So the Bible, when you read, it helps you from this deadly, satanic, poisonous snakes and poisonous scorpions. దేవుని వాక్యం మనం చదివినప్పుడు ఎంతో విషపూరితమైనటువంటి, ప్రమాదకరమైనటువంటి, సాతాను సంబంధమైనటువంటి, మనకు హాని కలిగించేటువంటి ఈ యొక్క తాపకరమైన సర్పాలన్నీ కూడా పారిపోతాయి. That's why అందునిమిత్తమే King David says, అందుకనే రాజైన దావీదు అంటాడు, Thy word is a lamp unto my feet and a light unto my path. నీ యొక్క వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. And then we see the Bible is a sword. It is a two-edged sword. చూస్తే మనం దేవుని వాక్యాన్ని రెండంచులు గల ఖడ్గంగా మనం చూస్తున్నాం. Third card. మరి మూడవ పటంలో మనకి ఇది కనబడుతుంది ఆ పిక్చర్ లో. It is like sword. దేవుని యొక్క వాక్యము ఖడ్గంలాగా ఉంది. Hebrews 4th chapter 12th verse. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. Hebrews 4:12. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. The Bible says about the Bible that the Bible is like a two-edged sword. బైబిల్ గ్రంథము తన అనే వాక్యం గురించి ఏం చెప్తా ఉందనంటే, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాలు రెండంచులు గల ఖడ్గం వంటివని చెప్తుంది. Hebrews 4th chapter 12th verse. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. For the word of God is quick and powerful and sharper than any two-edged sword,
piercing even to the dividing asunder of soul and spirit, and of the joints and marrow, and is a discerner of the thoughts and intents of the heart. 12వ వచనము, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గం కంటను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. Our heart is very wicked, the Bible says. మన హృదయము చాలా మోసకరమైనదని దేవుని వాక్యం చెప్తుంది. Even born again children's heart also. తిరిగి జన్మించినటువంటి పిల్లల యొక్క హృదయం కూడా అట్లనే ఉంది. All the people, the world, the Bible says the heart is very deceitful and wicked. దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తా ఉంటే ప్రపంచంలో ఉన్న వారందరి హృదయం అన్నిటికంటే మోసకరమైనది, దుష్ట హృదయం అని చెప్తా ఉంది. We hide sin in the innermost chambers of our heart. మన యొక్క అంతరంగములో పాపాన్ని మనం దాచుకుంటాం. Outside we are very good Bible believers. బయటికి చూస్తే ఇక బైబిల్ విశ్వాసులుగా మనం చాలా చక్కగా కనబడతాం. But in the heart, inside, in the innermost chambers, మరి మన హృదయంలో ఆ అంతరంగంలో అయితే మాత్రము there is sin. You hide it and you appreciate it, you praise it and you love it. పాపాన్ని లోపల దాచుకొని దాన్ని మెచ్చుకుంటూ దాన్ని పొగుడుతూ దానిలో నువ్వు ఆనందిస్తూ ఉంటావు. But the Bible, like two-edged sword, it goes inside, inner part of your soul, inner part of your chambers, and it brings out that particular sin. మరి దేవుని వాక్యం అయితే రెండంచులు గల ఖడ్గం కాబట్టి హృదయంలోని అంతరంగంలో ఉన్నటువంటి ఆ స్థలంలోనికి దూసుకొని పోయి అది ఖండించేదిగా మనం చూస్తుంటున్నాం. It will never spare you. ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టదు. The Bible is so blessed, it is such a wonderful book. చూడండి, దేవుని పుస్తకము, దేవుని యొక్క గ్రంథం అనేటువంటి బైబిల్ గ్రంథం ఎంతో అద్భుతకరమైనటువంటి పుస్తకం మనకు. That's why those prophets they paid their blood for the Bible. అందుకని ఆ దినాల్లో ప్రవక్తలు వారి యొక్క రక్తాన్ని దేవుని వాక్యం కొరకు చిందిస్తూ వచ్చారు. And many God's people, many reformers, they were burnt to stake. చూస్తే చాలా మంది దేవుని యొక్క బిడ్డలు, ఎంతో మరి సామాజిక కార్యకర్తలు కూడా దేవుని యొక్క వాక్య విషయంలో ఎంతో క్రయం చెల్లించారు. For the Bible is like hammer, it is like fire, it is like lamp, it is like sword. They know it, the power, and that's why they did it. మరి వారు దేవుని యొక్క వాక్యం గురించినటువంటి సత్యాలు, అంటే దేవుని యొక్క వాక్యము అగ్ని వంటిదని, దేవుని యొక్క వాక్యం సుత్తె వంటిదని, దేవుని యొక్క వాక్యము మరి వెలుగు ఆ యొక్క దీపమని, దేవుని యొక్క వాక్యము ఖడ్గం లాంటిదని ఈ విషయాలు ఎరిగి వారి రీతిగా ఎంతో మరి వారి జీవితాలను క్రయం చెల్లిస్తూ వచ్చారు. And then we see that is fourth card, that is Bible is compared to milk. మనము 4వ పటంలో చూస్తాము, దేవుని యొక్క వాక్యము పాలతో పోల్చబడింది. 1 Peter 2nd chapter 2nd verse. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. 1 Peter 2:2. మొదటి పేతురు 2వ అధ్యాయం 2వ వచనం. As newborn babes desire the sincere milk of the word, that ye may grow thereby. ఇక్కడ చూస్తే మనము క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. Bible is compared to milk. దేవుని యొక్క వాక్యము పాలతో పోల్చబడింది. It has so many the milk has so many wonderful characters of giving growth in our body. మన శరీరంలో ఎదుగుదల నిమిత్తము పాలు ఎంతో శ్రేష్టమైనటువంటి ఆ యొక్క మూలకాలను కలిగి ఉంటాయి. Vitamins and so many minerals the milk will have. ఆ యొక్క విటమిన్ గాని మినరల్స్ గాని ఇలాంటివన్నీ కూడా పాలు కలిగి ఉంటాయి. Rich in calcium. కాల్షియంలో కూడా ఎంతో ఎక్కువ కాల్షియం పాలలో ఉంటుంది. So if children babes they grow because of milk. మరి చిన్న పిల్లలు చంటి బిడ్డలు పాలు తాగే పెరుగుతారు. And people who become sick also drink milk. ఎవరైతే అనారోగ్యం పాలవుతారో వాళ్ళు కూడా పాలే తాగుతారు. You go into hospitals, they give milk for the sick patients. ఈ యొక్క హాస్పిటల్స్ కి వెళ్తే రోగులైన వారికి పాలనే ఇస్తారు. And those who become weak also, those who are in the army, navy and air force, they are given special quota of milk. ఈ యొక్క ఆర్మీలో కానీ, తర్వాత నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ ఎవరైతే బలహీనలో ఉంటారో వారందరి కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి ఆ కోట ఈ పాలకు వాళ్ళు నిర్ణయిస్తారు. And even normal army soldiers, they are given special milk of quota. ఈ యొక్క సైనికులందరికీ కూడా పాలు ఇవ్వాలనేటువంటి ఒక విధి కూడా వాళ్ళు నిర్ణయించారు. So the Bible is like milk. It gives us lots of energy to fight against enemy, to fight against sin, to fight against devil. ఈ యొక్క దేవుని వాక్యము పాల వలె మనకెంతో బలమునిచ్చి
శత్రువును ఎదుర్కోవడానికి, శత్రువుతో యుద్ధం చేయడానికి ఎంతో బలమును ఆ యొక్క శక్తిని మనకు అనుగ్రహిస్తుంది. And then we see the Bible fifth card, it is compared to candle. దేవుని యొక్క వాక్యము మరి ఈ పటంలో చూడండి, 5వ దానిలో మరి దీపం లాగా మరి మనము దేవుని వాక్యాన్ని చూస్తున్నాం. Saint Mark Gospel 4th chapter 21st verse. మార్కు సువార్త 4వ అధ్యాయం 21వ వచనం. Mark Gospel 4th chapter మార్కు సువార్త 4వ అధ్యాయం 21st verse. 21వ వచనం. And he said unto them, Is a candle brought to be put under a bushel or under a bed, and not to be set on a candlestick? మరియు ఆయన వారితో ఇట్లా, నేను దీపము దీపస్తంభం మీద ఉంచబడటకే గాని కొంచెము క్రిందనైనను మంచం క్రిందనైనను ఉంచబడటకు తేబడదు కదా. Yeah, you know, when the power is off in the cities, immediately what do? We light the candle. మన ఇండ్లల్లో ఈ పట్టణంలో కరెంటు పోయినప్పుడు మనం ఏం చేస్తాము? వెంబడే మనం కొవ్వొత్తి వెలిగిస్తాం కదా. And we keep it on the top of the pedestal. ఆ యొక్క స్తంభం అంటే ఆ దీప స్తంభం మీద ఎత్తుగా ఉన్న చోట ఈ యొక్క కొవ్వొత్తిని మనం నిలబెడతాం. We don't keep the candle under the bed or under the pot. మనం కుండ కింద గానీ మంచం కింద గానీ మనము కొవ్వొత్తిని పెట్టం కదా. So God's word is like a lamp. It shines and it warns, it tells the danger. దేవుని యొక్క వాక్యము ఈ యొక్క దీపం వలె ఆ యొక్క వెలుగులో మనకున్నటువంటి ఆ పాపమును గురించి కానీ ఆ ప్రమాదం గురించి కానీ హెచ్చరించి మనల్ని నడిపించేదిగా ఉంటుంది. You know, in India, in a small hut, there was a hut in the villages. Everybody has huts in the villages. భారతదేశంలో గ్రామాల్లో చూస్తే ప్రతి ఒక్కరికి గుడిసెలు ఉంటాయి. And in the huts, these poisonous snakes, nagpamlu, and they will be roaming in the hut in the huts to eat the rats. ఆ యొక్క గుడిసెల్లో ఆ పై కప్పులలో ఎలుకలు తిరుగుతాయి కాబట్టి ఈ విషపూరితమైన ఈ నాగుపాములు ఏం చేస్తాయంటే వాటిని పట్టుకోవడానికి ఈ గుడిసెల మీదకి ఎక్కి అందులో వాటిని పట్టుకోవడానికి ఆ కప్పులో ఉంటాయి. And when they light the candle, ఎప్పుడైతే అందులో నివసించేవారు ఈ దీపం పెడతారో immediately the candle, it makes the snake to sparkle. Oh, here, see, shining. Oh, here, it's going here, here, it's going here, see. Here, in the light of the candle, they can immediately know that snake is there here, and it will bite you. ఎప్పుడైతే అందులో నివసించేవారు లోపలికి వచ్చి దీపం పెడతారో ఆ దీపం వెలుగులో ఈ యొక్క విషపూరితమైన నాగుపాములు మెరుస్తూ ఉంటాయి. ఆ మెరుపును బట్టి అగో ఇక్కడుంది పామును గుర్తించి వెంబడే దాన్ని వాళ్ళు చంపడానికి ప్రయత్నం చేస్తారు. Candle, the Bible is like candle. It shows the enemy, the devil, how it's coming inside to bite you, to poison you, to kill you. మన మీద ఎట్లా దాడి చేయడానికి, మనకు విషం ఇవ్వడానికి, మనకు హాని చేయడానికి సాతానుడు ఎట్లా మన జీవితంలోకి వస్తున్నాడనేటువంటి ఆ సంగతిని దేవుని వాక్యమే ఒక దీపంగా ఉండి మనకు చూపించేదిగా ఉంది. And the last card, the Bible is compared to seed. The seeds we see, the seeds which we sow. ఆ చివరి పటంలో మనం చూస్తే దేవుని యొక్క వాక్యము ఒక విత్తనమును పోలి ఉంది. Mark Gospel 4th chapter 14th verse. మార్కు సువార్త 4వ అధ్యాయము. Mark Gospel 4th chapter. మార్కు సువార్త 4వ అధ్యాయము 14th verse. 14వ వచనము. 4:14. మార్కు సువార్త 4వ అధ్యాయం 14వ వచనం మనం చదువుతాం. The sower soweth the word. విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు. The word means the words of God. ఈ యొక్క వాక్యం అంటే దేవుని యొక్క వాక్యమే. The words of the Bible. దేవుని గ్రంథం యొక్క వాక్యాలు. The words of the Lord Jesus Christ, His cross, His power of the blood, His power of resurrection. దేవుని యొక్క వాక్యం అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ, ఆయన యొక్క వాక్య శక్తి, ఆయన యొక్క రక్త శక్తిని గురించినటువంటి మాటలు. Because the power of the blood of Jesus has enormous power. When a preacher preaches about the power of the blood, it sanctifies people all over the country. దేవుని యొక్క రక్త శక్తిలో ఎంత శక్తి ఉందంటే వాక్యం బోధించేటువంటి వ్యక్తి ఆ రక్త శక్తిని గురించిన వర్తమానం ఇస్తూ ఉంటే ఆ యొక్క శక్తిలో ఉన్నటువంటి అద్భుతకరమైన ఆశ్చర్యకరమైన శక్తి ప్రజలలో పనిచేసి వారిని శుద్ధీకరించేదిగా ఉంటుంది. So also the power of the cross and the power of the resurrection. అదే రీతిగా సిల్వ శక్తి, పునరుద్ధాన శక్తి కూడా పనిచేస్తాయి. That is the word is compared as seed. అందుకనే దేవుని యొక్క వాక్యము విత్తనమును పోల్స్తూ రాస్తారు. So the seed, when you sow, after 2-3 days it will sprout. ఎప్పుడైతే మనం విత్తనం విత్తుతామో అది 2-3 దినాల్లో అది మెల్లగా మొగ్గలాగా బయటకు వస్తుంది. And it will become plant. ఆ తర్వాత అది మొక్కగా మారుతుంది. And then it will give seeds. తర్వాత అది విత్తనాలు ఇస్తుంది. And 30-fold, 60-fold, 100-fold. చూస్తే 30 దంతలుగా, 60 దంతలుగా, 100 దంతలుగా ఫలిస్తుంది.
That is the word of God. అదే దేవుని వాక్యం. So children, you know, you must have, first you must have, like John Wycliffe, William Tyndale, first you must have Jesus, Lord Jesus in your heart. మొట్టమొదటిగా పిల్లలు మీరందరూ గమనించాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారిని మొట్టమొదటిగా మీ హృదయంలో చేర్చుకొని ఆ రీతిగా జాన్ విక్లిఫ్ లాగా, విలియం టిండర్ లాగా మీరు ప్రయాసపడాలని కోరుతున్నాం. I was a very wicked boy. సహోదరుడు కూడా తన జీవితంలో ఎంతో మరి చెడ్డవాడుగా ఉంటా వచ్చాడు. In this crossroads, in this Golconda crossroads, ఈ యొక్క గోల్కొండ చౌరస్తాలోనే very wicked boy, ఎంతో మరి చెడ్డగా జీవిస్తూ వచ్చాడు. very evil person, ఎంతో క్రూరమైన వ్యక్తిగా ఉన్నాడు. anti social person. ఈ యొక్క సమాజంలో మరి అనేక రకాలైనటువంటి సంఘ విరుద్ధమైనటువంటి కార్యక్రమాలు చేసేవారు. But I heard the word of God from Hebron. హెబ్రోన్ నుంచి దేవుని యొక్క వాక్యాన్ని వింటూ వచ్చారు. 1974 1974 సంవత్సరంలో November 19, నవంబర్ 19వ తారీఖు I heard the word of the Lord. దేవుని యొక్క ప్రభు యొక్క వాక్యాన్ని వింటూ వచ్చారు. Brother Buxing preached on that day, ఆ దినాన్న సహోదరు బక్సింగ్ గారు వాక్యాన్ని బోధిస్తున్నారు. and I believed the word of the Lord, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యంలో విశ్వాసం ఉంచారో, and I asked the Lord Jesus to come into my heart. యేసు ప్రభువారిని నా హృదయంలోకి రమ్మని అడిగాను. He changed my heart. ఆయన నా హృదయాన్ని మార్చేశారు. He is in my heart. ఆయన నా హృదయంలో ఉన్నాడు. He has written my name in Lamb's book of life. ఆ గొర్రెపిల్ల జీవ గ్రంథంలో నా పేరు ఆయన రాశారు. If I die, I'll go and be with my Lord. నేను చనిపోయినా ఆ దిన మరి చనిపోయిన తర్వాత అక్కడ ఆ ప్రభుతో ఇల్లకాలం ఉంటాను. No fear of coronavirus. ఈ కరోనా వైరస్ గురించిన భయమే లేదు. No fear of any enemy. ఏ శత్రువు విషయంలో భయమే లేదు. Jesus' blood cleansed me. యేసు క్రీస్తు ప్రభువారి రక్తం నన్ను కడిగివేసింది. Lord Jesus' blood sanctified me. యేసు ప్రభువారి రక్తం నన్ను పరిశుద్ధపరిచింది. He is in my heart. ఆయన నాలో ఉన్నాడు. Can you say? మీరు ఆ రీతిగా చెప్పగలరా? Can you say with all your heart? మీ యొక్క పూర్తి హృదయంతో, పూర్ణ హృదయంతో ఆ మాట చెప్పగలరా? Did Jesus is he living in your heart? యేసు క్రీస్తు ప్రభువారు నీ హృదయంలో జీవిస్తున్నాడా? Did you ask him to come into your heart? మీరు ఆయనను మరి నాలోకి రమ్మని, నా హృదయంలోకి రమ్మని అడిగారా? At least now you do. ఇప్పుడైనా మీరు చేయొచ్చు అట్లా. We'll pray now. ఇప్పుడు మనం ప్రార్థన We చేస్తాం. bow our heads. మనము తలలు వంచుకుందాం. And if you want to ask Jesus to come into your heart, మరి యేసు ప్రభువారిని మీ హృదయంలోకి రమ్మని ఆహ్వానించాలనుకుంటే just repeat after me this small prayer. ఈ యొక్క చిన్న ప్రార్థన నన్ను అనుసరించి చెప్పండి. Lord Jesus, యేసయ్య, I believe in you. నేను నీ యందు విశ్వాసం ఉంచుతున్నాను. You are the creator God, మీరే సృష్టికర్త అయిన దేవుడవు. and yet you came down to this earth. మరి అయినప్పటికీ కూడా మీరు ఈ లోకానికి వచ్చారు. For me you died on the cross. నా నిమిత్తమే ఆ కల్వరి శిలువలో చనిపోయారు. You have shed your blood and buried and rose again. మీరు మీ రక్తాన్ని చిందించి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచారు. And you're going to come again second time. మరి రెండవసారి మరలా రానయ్యున్నారు. I believe in you, Lord Jesus. మీ యందు నేను విశ్వాసం ఉంచుతానని ప్రభువైన యేసువా, Forgive my sins. నా పాపము క్షమించుము. Come into my heart. నాలోకి, నా హృదయంలోకి రండి. Live in me. నాలో జీవించండి. Make me your child. నన్ను మీ బిడ్డగా చేసుకోండి. Write my name in Lamb's book of life. ఆ యొక్క గొర్రెపిల్ల జీవ గ్రంథంలో నా పేరు రాయండి. Thank you for hearing my prayer. నా ప్రార్థన ఆలకించినందుకు వందనాలు ప్రభువా. Thank you for coming into my heart. నా హృదయంలోకి వచ్చినందుకు వందనాలు ప్రభువా. In Jesus' precious name I pray. యేసు ప్రభువారి ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. Amen. ఆమేన్. వాక్యము దొరికెను అనేకులు